అదే నమస్కారం. గతంలో గుత్తా జ్వాల తను బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డకు పాలిస్తూనే తన దగ్గర ఇంకా ఎక్స్ మిల్క్ ఉన్నాయి కదా, చనుబాలు, తల్లిపాలు, వాటిని జాగ్రత్తగా ఈ మెడికల్ ఆసుపత్రులు ఇచ్చినటువంటి ప్యాకెట్స్ ఉంటాయో వాటిలో నింపేది ఆ పాలని. అలా అక్షరాల ఈమె 60 లీటర్ల పాలు, మనం వింటానికి 60 లీటర్లు అన్నట్టు అనిపించవచ్చు, కానీ నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉంటుంది, NICU అని అంటారు. అంటే నెలలు నిండకుండా పుట్టిన బిడ్డలు ఉంటారు కదా, వారిని అక్కడ పెడతారనమాట. వాళ్ళ అమ్మకు పాలు పడవు అండ్ వీళ్ళు లోపల ఉండాలి, మరి వీళ్ళకి తల్లిపాలు కావాలి. అలా అటువంటి వారికి ఈ తల్లిపాలు అవసరం అవుతుంది. ఎంతో తెలుసా? జస్ట్ 100 ml పాలే ఆ బిడ్డని కొన్ని రోజుల పాటు బ్రతికిస్తాయి. అంటే 100 ml తల్లిపాలు ఆ బిడ్డని ఓ రకంగా ప్రాణాపాయ నుంచి బయటపడేస్తుంది. అలా ఈమె ఎన్ని వందల మంది పిల్లల్ని కాపాడినట్టండి. 100 ml పాలు కొన్ని రోజులు కూడా బిడ్డను కాపాడిద్దంటే 1 లీటర్కి వచ్చేసి 1000 ml, అంటే 1 లీటర్తో 10 మంది పిల్లలు, 60 లీటర్తో 60 × 10 600 మంది పిల్లలు, వందల మంది పిల్లల్ని కాపాడినట్టే కదండి తల్లి మన గుత్తా జ్వాల. ఆమె బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఉన్నప్పుడు కొన్ని కాంట్రవర్సీలు ఉండొచ్చుగా, బట్ ఎవరైనా సరే ఎంత అయినా సరే చూసుకున్నారా అని అనేది. సో హ్యాపీగా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీలో కూడా మేబీ చాలామంది తల్లులు కూడా తన పిల్లలు పాలు పడుతూ ఇంకెవరికైనా పాలు ఇస్తే బాగుంది అనుకునే వాళ్ళు ఉన్నారు. బట్ సిస్టమేటిక్గా అన్నప్పుడు మీరు పోయినట్టు ఆసుపత్రిలో కలవండి, నాకు ఎక్కువ పాలు పడుతున్నాయి అమ్మ, నేను కూడా పాలు ఇస్తానమ్మా అన్నప్పుడు వాళ్ళ ఆ మిల్క్ బ్యాగ్స్ ఇస్తారు. జాగ్రత్తగా వాటిలో పాలు నింపి ఆసుపత్రులు ఇవ్వండి. ఎంతోమందికి ప్రాణదానం చేసిన వాళ్ళు అవుతారు.